మనకి ఇండియన్ పాలిటీ అంటే అర్థం చేసుకోవాలి. ట్రై టు అండర్స్టాండ్. ఇండియన్ పాలిటీ అంటే పొలిటికల్ సెటప్, పొలిటికల్ సిస్టమ్. ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అంటే ఏంటి? గవర్నమెంట్స్ అండి. మెయిన్ గా చెప్పేది ఏంటంటే గవర్నమెంట్స్. ఈ గవర్నమెంట్స్ లోనే మనకి డిఫరెంట్ ఆర్గన్స్ కూడా ఉంటాయి. గవర్నమెంట్స్ ఉంటుంది, జుడిషియరీ ఉంటుంది, లెజిస్లేచర్. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ యూ విల్ ఫైండ్ దట్ జుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్. ఈ పొలిటికల్ సిస్టమ్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ఈస్ బేస్డ్ ఆన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ఈస్ బేస్డ్ ఆన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం. వాట్ ఈస్ మెన్ బై కాన్స్టిట్యూషన్? రాజ్యాంగం. రాజ్యాంగం అంటే బేసిక్ బుక్, ఫండమెంటల్ బుక్, రూల్ బుక్. ఐ కెన్ సే ఈ ప్రిన్సిపల్స్ కంటే కూడా రూల్స్ అని చెప్పొచ్చు. ప్రిన్సిపల్స్ కంటే కూడా రూల్ బుక్ అని చెప్పొచ్చు. ఈ రూల్ బుక్ లో ఏమున్నాయి? ఫండమెంటల్ రూల్స్ ఉన్నాయి, ఫండమెంటల్ రూల్స్ ఉన్నాయి. రూల్ బుక్, ఫండమెంటల్ రూల్స్, ఎసెన్షియల్ రూల్స్, ఫండమెంటల్ రూల్స్. అంటే గవర్నింగ్ కి మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ గైడ్ లైన్స్ కానీ ఏదైనా కావచ్చు. సో ఇండియన్ పాలిటీ ఈస్ బేస్డ్ ఆన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో రేపు మీరు గవర్నమెంట్ లోకి జాయిన్ అయిన తర్వాత, ప్రభుత్వంలోకి పార్ట్ అయిన తర్వాత, సో మీ యొక్క డ్యూటీస్, మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్ అని చెప్పొచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, పవర్స్ అని చెప్పొచ్చు, ఏదైనా కానీ యు ఆర్ డిరైవింగ్ ఫ్రమ్ ఫస్ట్ సోర్స్ ఈస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని మనం లోబడి పనిచేయాలి. రాజ్యాంగంకి పరిధిలో ఉండాలి. రాజ్యాంగాన్ని అతిక్రమించకూడదు. అందుకోసం నీకు రాజ్యాంగం గురించి తెలియాలి. రాజ్యాంగంలో ఏముంది, ఏం ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఏ విధంగా మనకి ఫండమెంటల్ గైడ్ లైన్స్ ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, డ్యూటీస్ ఉన్నాయి, ప్రిన్సిపల్స్ ఉన్నాయి. యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్, ఇవంతా కూడా మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉంది. దాని తర్వాత మనకి పార్లమెంట్ చేసిన వివిధ చట్టాలు, వీటిని మనము లాస్ అంటాం, యాక్ట్స్ అంటాం. ఇక్కడ పార్లమెంట్ అయినా చట్టం చేయొచ్చు, స్టేట్ లెజిస్లేచర్ అయినా చట్టం చేయవచ్చు. దాని తర్వాత మనకి జీవో, గవర్నమెంట్ ఆర్డర్స్, ఎగ్జిక్యూటివ్ ఇచ్చే ఆర్డర్స్. ఇక్కడ మనం ఏం చెప్తామంటే కన్వెన్షన్స్. కొన్ని కన్వెన్షన్స్ అంటే మనము వాటిని ఫాలో అవుతుంటాం, దానికి బ్యాకప్ ఏమి ఉండదు. కానీ ఇక్కడ చూడండి, ఆర్డర్ ఏమవుతుంది? ఫస్ట్ ఆర్డర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, నెక్స్ట్ చట్టాలు, నెక్స్ట్ గవర్నమెంట్ ఆర్డర్. ఇక్కడ కన్వెన్షన్స్. ఈ కన్వెన్షన్స్ అనేది మనకి SOP లో ఉందా, లేకపోతే ఓరల్ గా ఉందా, ఇవంతా మనకి మారుతూ ఉంటాయి. యాక్చువల్ గా ఈ కన్వెన్షన్స్ అనేది జుడిషియరీ అన్కన్వెన్షనల్ గా ఉంది, లేకపోతే ఇది చట్టబద్ధత లేదు, జీవో లేదు, రాజ్యాంగబద్ధంగా లేదు, ఏదైనా వచ్చినప్పుడు మనకేం చేస్తుందంటే వాటి చెల్లుబాటు అయ్యే స్కోప్ అనేది ఉండదు.